మైనింగ్ పాలసీ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం విఫలమైంది. ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చిన అక్రమార్కులు తెల్లరాయి అక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఉదయగిరి నుంచి అక్రమ తెల్లరాయి రవాణా సాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఉదయగిరికి చెల్లుబాటు కావేమో అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రమైన ఉదయగిరిలో గత ప్రభుత్వం చేసినటువంటి ఖనిజ సంపద దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ నూతన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉదయగిరి శాసనసభ్యులు నియోజకవర్గంలో అక్రమ తెల్లరాయి తవ్వకాలు జరపొద్దంటూ ఆదేశించారు. స్వయాన శాసనసభ్యుల ఆదేశాలు బేఖాతారు చేస్తూ తెల్లరాయి తవ్వకందారులు మాత్రం నిరంతరం తెల్లరాయి తవ్వి అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. ఉదయగిరి పరిసర ప్రాంతాలతో పాటు వరికుంటపాడు మండలం జడదేవి అలివేల మంగాపురం మధ్యలో ఇంకా పలు ప్రాంతాల్లో ఉదయగిరి మండలం అర్లపడియ సీతారాంపురం మధ్య మార్గాల్లో యథేచ్ఛగా తెల్లరాయి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉదయగిరి నియోజకవర్గంలో అక్రమ తెల్లరాయి తవ్వేందుకు అధికారులే మామూలు నిర్ణయించిన సందర్భాలు ఉన్నాయి. నూతన సభ్యులు అలాంటి నీచమైన సంస్కృతికి చరమగీతం పాడి ఖనిజ సంపదను కాపాడాలి అన్న ఉద్దేశంతో తెల్లరాయి తవ్వకాలు జరపొద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ్యుని మాటను బేఖాతాలు చేస్తూ అక్రమార్కులు తెల్లరాయి తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అటవీ శాఖ బార్డర్లో రాయి తవ్వుతున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడకపోవటం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో కేవలం 4 వ్యాపారులు మాత్రమే తెల్లరాయి తవ్వకాలు జరుపుతూ ఉంటే వారిలో 3 ఉదయగిరి పట్టణంలో ఉండటం విశేషం. ఆ 3లో 1 మాత్రమే తెల్లరాయి తవ్వకాలలో ముందడుగు వేసి ప్రభుత్వం ఏదైనా తమదే చెల్లుబాటు అంటూ తవ్వకాలు సాగిస్తున్నారు. ఉదయగిరి మండలం నుంచి ఒక వ్యక్తి మైనింగ్ శాఖకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెలలో మైనింగ్ శాఖ ఉన్నతాధికారి 2 రోజుల పాటు ఉదయగిరి రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో బస చేసి విచారించినప్పటికీ తెల్లరాయి తవ్వకందారులు ఆచూకీ కనిపెట్టలేకపోవటం విశేషమని, తెల్లరాయి తవ్వకందారులు నియోజకవర్గంలో అందరికీ తెలిసినా విచారణకు వచ్చిన అధికారులకు తెలియకపోవటం విచిత్రమంటూ స్థానికులు గుసగుసలాడుతున్నారు.